నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో చాలా మాట్లాడేస్తున్నారు సో వైసీపీ నాయకులకి కాకుండా అధ్యక్షులకు కూడా ఓటమి భయం పట్టుకుంది ఇప్పటి వరకు కూడా వై నాట్ 175 అని చెప్పినట్టు అన్న వ్యక్తి ఆ వై నాట్ 175 కి సంబంధించి ఒక ఈక్వేషన్ కూడా చెప్పడం జరిగింది ఒక ఎడ్యుకేషన్ సమిట్ లో అసలు ఇంతకీ ఏంటి ఆ ఈక్వేషన్ ఏమై ఉండొచ్చు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రావు గారు నమస్తే సౌజన్య ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సో ఇంతకు ముందు వైసీపీ నాయకులు మాత్రమే ఓటమి భయంతో చాలా మాటలు మాట్లాడేవాళ్ళు నోరు జారేసేవాళ్ళు తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకునేవాళ్ళు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే లోపల ఉన్నటువంటి దాన్ని బయటకు పెట్టేసి నాలుగు ఖర్చుకున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సో ఎప్పుడు నేనే గెలుస్తాను వై నాట్ 175 సీట్స్ కూడా నాకే వస్తాయి ఎందుకు రావు అన్నటువంటి వ్యక్తి ఆ వై నాట్ 175కి సంబంధించి ఒక ఈక్వేషన్ ఏదో చెప్పారు అని చెప్పేసి అని టాక్ వినిపిస్తుంది ఏంటి ఆ ఈక్వేషన్ అది నిజాలు అవుతాయా అవ్వవా అసలు ఏంటి ఒకటి ఏంటంటే అబద్ధాలను కూడా అతికినట్టు చెప్పాలంటారు పెద్దల సామెత అందరూ అబద్ధాలు చెప్పలేరు కొంతమంది మాత్రమే అబద్ధాలని అతికినట్టు చెప్తారు ఆ అబద్ధాలు చెప్పినా కానీ ఇది నిజమేమో అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అనేటువంటి ఒక స్లోగన్ చాలా కాలం నుంచి వినిపిస్తున్నారు అసలు వై నాట్ 175 అంటే 175కి 175 అసెంబ్లీ స్థానాల్లో నేను గెలవబోతున్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో అనేది ఆయన అభిప్రాయం ఆయన లెక్క ఆయన లెక్కకి పవన్ భాషలో చెప్పాలంటే తిక్కుందా అని చెప్పేసి అనుకున్నారు కానీ తిక్క కాదు దానికి ఒక ఈక్వేషన్ కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు తిరుపతి వేదికగా చేసుకుని ఎడ్యుకేషన్ సమ్మిట్లో చెప్పారు ఏంటి 175 ఎలా వస్తాయి మీకు అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ఆయన ఎస్టిమేషన్ ఏంటంటే 175కి 98% మంది ఓటర్లు తన వైపు ఉన్నారు ప్రజలే ఓటర్లు కూడా కాదు ప్రజలు 98% మంది ప్రజలు తన వైపు ఉన్నారు అని చెప్పి అభిప్రాయం ఆయనకుంది 98% ఎందుకు అంటున్నానంటే ఇచ్చినటువంటి హామీల్లో నేను 98% పనులు చేసేసాను నేను ఇచ్చిన హామీల్లో 98 ఫుల్ఫిల్ చేసేసాను ఇంకా 2 మాత్రమే చేయాలి 2% మాత్రమే నేను చేయాల్సి ఉంది 98% నేను చేసేసి ఇచ్చినటువంటి హామీల్లో అని చెప్పి చెప్పారు దాని కంటిన్యూషన్లో సజ్జల రామకృష్ణ రెడ్డి ఏం చెప్పారు చెప్పినయే కాదు చెప్పనివి కూడా మేము చాలా చేసామని చెప్పి ఆయన చెప్పారు ఓకే ఇది పచ్చి అబద్ధమా నిజమా అనేదానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తే పబ్లిక్గా నిర్ణయించుకుంటారు వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంటుంది అబద్ధం ఎంత ఉంది అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 98% ఇచ్చినటువంటి హామీలు మేము ఫుల్ఫిల్ చేసాము అని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఆయన 98% ఫుల్ఫిల్ ఏం చేశారు నవరత్నాలు 9 ఇచ్చారు 9 చెప్పారు నవరత్నాలు అవి మాత్రమే అమలు చేశాడు అమలు జరిపారు అది సరే సక్రమంగా జరిపారా వక్రమంగా జరిపారా పక్కన పెడితే ఒక నవరత్నాలను మాత్రమే అమలు చేశారు మిగతా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి సిపిఎస్ రద్దు ప్రత్యేక హోదా మద్య నిషేధం ఉన్నాయా విద్యుత్ ఛార్జీలు పెంచను కరెంటు ఛార్జీలు పెంచను పెట్రోల్ డీజిల్ పెంచను పెట్టారు పన్నులు పెంచను ఆర్టీసీ ఛార్జీలు పెంచను ఇవన్నీ చెప్పాడు కదా అప్పుడు హామీలు ఇచ్చారు కదా ఇప్పుడు ఇవన్నీ ఆయన ఏమంటాడు 98% నేను అమలు చేశా అంటున్నారు మరి వీటి పరిస్థితి ఏంటి దానికి సజ్జల రామకృష్ణ చెప్పిన భాష్యం ఏంటంటే మేము చెప్పని కూడా చేసామని చెప్పని ఏమేం చేశారు వాళ్ళు చెప్పలా ఏం చెప్పలేదు పెట్రోల్ డీజిల్ పెంచుతామని చెప్పలా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అలాగే 6 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే వాళ్ళు చెప్పని ఏం చేశారు తెలుసా వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగిస్తామని చెప్పలా బిగించారు అలాగే ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పలా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు అలాగే మద్యం రేట్లు పెంచుతామని చెప్పలా నిషేధం అని చెప్పారు పెంచుతామని చెప్పలా కానీ మద్యం రేట్లు పెంచేశారు ఇసుక ధరలో పెంచుతామని చెప్పలా ఇసుక రేట్లు పెంచేశారు ఓకే రోడ్లు వేస్తాం బ్రహ్మాండంగా మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు రోడ్లు వేయలా ఓకే అంటే చెప్పని చేసిన ఇవన్నీ చెప్పకుండా చేసిన ఇవన్నీ చెప్పుకుంటూ పోతే
ఇన్నున్నాయి. అంటే అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము, చంద్రబాబు గారు చేయలేనండి నేను చేసి చూపిస్తాను అన్నారు, చేయలే. అది ఎడ్యుకేషన్ మేము అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎడ్యుకేషన్ మొత్తం స్కూల్స్ని మొత్తం 10 స్కూల్స్కి 5-6 చేసేసారు. ఓకే, తెలుగు భాషని క్లోజ్ చేస్తామని చెప్పలా, తెలుగు భాషను క్లోజ్ చేసేసారు. అంటే చెప్పని ఇవన్నీ చేశారు. సజ్జల రామకృష్ణ చెప్పని చాలా చేసాం మేము అని అన్నాడు. పాపం జగన్మోహన్ రెడ్డి ఏమో మేము ఇచ్చిన హామీల్లో 98% చేసామని ఆయన చెబుతున్నారు. హామీలు అంటే ఏంటి? నవరత్నాలే హామీలు అనుకుంటున్నాడు ఆయన. మిగతా చెప్పినటువంటి హామీలే పరిస్థితి ఏంటి? ప్రత్యేక హోదా పరిస్థితి ఏంటి? అంగన్వాడీలకు కూడా జీతాలు పెంచుతాను అన్నారు. బోల్డ్ అని చెప్పారు. నాకు దగ్గర లిస్ట్ ఉంది, దాదాపు ఒక 158 హామీలు ఇచ్చారు. 158 హామీస్ ఇచ్చారు వాళ్ళు. ఆ 158 హామీల్లో వాళ్ళు అమలు చేసిన నవరత్నాలు 9, అంటే 149 హామీలు ఇంకా అమలు చేయాల. ఆయన చెప్పిన దాంట్లో 2% అమలు చేస్తే 98% అమలు చేయాలి. రివర్స్లో చెప్పారు. రివర్స్ టెండరింగ్ కదా, రివర్స్ టెండరింగ్ చేస్తానని చెప్పలా. ఆయన అధికారంలో రాగానే రివర్స్ టెండరింగ్ చేశారు. ప్రజావేదిక కూల్స్తానని చెప్పలా, కూల్చేశారు. ఇట్లా చెప్పని అంశాలు తీసుకుంటే చాలా ఉన్నాయి. సో ఆయన చెప్పిన ఈక్వేషన్ ఏంది? వై నాట్ 175 అనే దానికి ఈక్వేషన్ ఏంటంటే ఇది. అంటే నేను హామీలు 98% అమలు చేశాను, ఇంకా 2% అమలు చేయాలి అని చెప్పి ఆయన చెబితే దాన్ని అందుకొని సజ్జల రామకృష్ణ మేము అసలు ఈయన కూడా అమలు చేయని కూడా మేము చెప్పని కూడా చాలా చేసేసాము అని చెప్పి ఆయన చెబుతున్నారు. అసలు వ్యవసాయ మూటలకు పంపు సెట్లు పెట్టడం అనేది ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. ఉచిత కరెంట్ ఇచ్చేదానికి మళ్ళీ వ్యవసాయ మూటలకు పంపు సెట్లు దానికి మళ్ళీ రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లని వాటికి వసూలు చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి. తర్వాత రీసర్వే పేరుతోటి ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తున్నారు. ఆ పాస్ పుస్తకాల్లో భూమి యజమానికి సంబంధించిన పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి పాస్ పుస్తకాలను ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత 3 రంగులు సమాధులతో సహా 3 రంగులు వేసేస్తున్నారు. సమాధులతో సహా హైకోర్టు మొట్టికాయలు వేసినా సరే మొత్తం 3 రంగులు వేసేస్తున్నారు. సో అసలు ఇంకోటి ఈ పార్టీ కార్యక్రమాలని ప్రభుత్వ డబ్బుతోటి చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా చేసినట్టు అత్యద్భుతమైనటువంటి హామీ లేదా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే ఒకటి చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో హిమాలయ బాటిల్లో వాటర్ తాగుతుంటే దాని ఖర్చు వచ్చేసి 800 అని చెప్పి వాళ్ళ మీడియాలోనే, సొంత మీడియాలోనే ప్రచారం చేశారు. దుబారా చేస్తున్నారు, ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతున్నారు, దావోస్ వెళ్తున్నారు, సింగపూర్ వెళ్తున్నారు, ప్రత్యేక విమానాల్లో దుబారా చేస్తున్నారు ప్రజాధనం అని చెప్పేసి వాళ్ళ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ఆర్టికల్స్ రాశారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చూడు కిల్లే వాటర్ బాటిల్ మాత్రమే తాగుతున్నాడు అని చెప్పేసి. అయితే చంద్రబాబు నాయుడు కానీ ఇంతకుముందు ఈ సీఎంలు కానీ భారతదేశంలో ఉండే ఏ సీఎంలు కూడా 10 కిలోమీటర్లకు 16 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాళ్ళ. జగన్మోహన్ రెడ్డి వాడాడు 8 కిలోమీటర్స్కి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ని వాడాడు. ఎందుకు వాడారు తెలుసా? అమరావతి క్యాపిటల్ ఏరియాలో అక్కడ ఉండేటువంటి పేదలకి 1 సెంటు భూమి పంపిణీ చేయడానికి తాడేపల్లి నుంచి అమరావతికి హెలికాప్టర్లు వెళ్ళారు. జస్ట్ 8 కిలోమీటర్స్ లోపలే. అంటే రోడ్లు సరిగ్గా ఉంటాయి కదా, రోడ్ల మీద వెళ్ళడానికి కాదు. ఇవ్వనటువంటి హామీలు చెప్పనటువంటి పనులు చేసామని చెబుతున్నారు కదా. చెప్పనటువంటి పనులు ఇవన్నీ. తర్వాత తెనాలికి వెళ్ళడానికి, తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళడానికి మొత్తం కలిపి 28 కిలోమీటర్లు ఉంటుంది సుమారుగా. అక్కడి నుంచి హెలికాప్టర్లు వెళ్ళారు. సో ఆయన అంటే చెప్పనటువంటివి ఇవన్నీ చేశారు. అవును. సో ఆయన చెప్పిన 175 ఈక్వేషన్ అసలు ఎలా చెప్తారు అంటే ఆయన ఏమో ఒక భ్రమంలో ఉన్నారని చెప్పేసి టాక్. మనం అంటాం కాదు. ఇప్పుడు అమలు చేస్తామన్నవి హామీలు బోల్డ్ అని ఉన్నాయి. అమరావతికి సంబంధించిన రాజధాని విషయంలో ఏం చెప్పారు? రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పారు కదా, అసెంబ్లీలో చెప్పారు కదా. అసెంబ్లీ చెప్పిన తర్వాత 3 రాజధానికి వెళ్ళారు కదా. మరి అది మాట తప్పినట్ట, లేకపోతే హామీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చినట్ట? అంటే ఆయన మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన డీటెయిల్స్ చెప్పినప్పుడు. అందుకే ఇప్పుడు రివర్స్ లో ఆయన ఏదైతే ఆ తిరుపతి వేదికగా చేసుకుని సబ్మిట్లో ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో 98% నేను అమలు చేసిన హామీని ఇంకా 2% మిగిలి ఉన్నాయి. అందుకే నాకు వై నాట్ 175 అంటే 175 వస్తాయి అని చెప్పి అన్నారు కదా. రివర్స్ లో ఉంది ఆయన చెప్పింది. ఏది 2% ఏమో అమలు చేసి 98% హామీలు అక్కడే ఉన్నాయి. అంటే ఆయనకున్నటువంటి అవుతుంది. అవును, ఆయనకున్నటువంటి తిక్కలోని లెక్క ప్రకారం చూస్తే అలానే రివర్స్ లోనే అర్థం చేసుకోవాలి. సో అది అందరికీ అర్థమైంది. సో ఆయన తిక్కేంటి, ఆ
ప్రకారంగా లెక్క ఏంటి అనేసి అని. సో లిటరల్లీ అబద్ధవాడిని అతికినట్టు ఉండాలి అన్నట్టు అది కూడా ఒక టాలెంట్. సో అది ఆయనకే సాధ్యమవుతుందని కూడా అందరికీ నిరూపించుకున్నారు ఆయన చేసినటువంటి పనుల ద్వారా. సో దాన్ని బట్టి చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు కూడా ఏం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారా, మాయలో పడతారా లేదా అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us. థ్యాంక్ యూ.